చల్లని ఎడారి మధ్యలో ఆకాశం నేల మీద పడి ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? అలాంటి ఈ ప్లేస్ బైకర్స్ యొక్క డ్రీమ్ డెస్టినేషన్. అదే ప్యాంగాంగ్ లేక్. సీ లెవెల్కి 14,270 ఫీట్ హైట్లో ఉన్న ఈ ప్యాంగాంగ్ లేక్ ఇండియా అండ్ చైనాని విడదీసే ఒక బోర్డర్ కూడా. కానీ దీన్ని ఎంత స్పెషల్ లేక్గా మార్చింది ఈ హైటో లేదా ఈ బోర్డర్సో కాదు, అదే దీని కలర్స్. ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యే రిచ్ బ్లూ కలర్ ఆకాశం మీ కాళ్ళ కింద ఉందేమో అనిపించేలా చేస్తాయి. బట్ కొన్ని బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ అంత ఈజీగా రావు. एकदम फास्ट तो रुकना नहीं था. एक्सट्रीम ऑफ रोड వస్తుంది. ఇసుకలో దిగింది మొత్తానికి వీలు. విండి ఎంత ఫాస్ట్గా వస్తుందంటే బైక్ని అటు ఇటు విసిరేస్తుంది. ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ ఉంది. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అది చైనా బోర్డర్. అవతల కొండ అవతలంతా చైనాయే. కొండ ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు, కొండ ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. కానీ డెస్టినేషన్ ఇలాంటి టఫెస్ట్ రోడ్స్ని ఫేస్ చేస్తూ ఈరోజు నా జర్నీ స్టార్ట్ అయింది థాంగ్సే అనే ఒక విలేజ్ నుండి. గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ థాంగ్సే. ఇదే బ్యూటిఫుల్ హోమ్ స్టే. నైట్ మేము ఇక్కడే స్టే చేసాం. యాక్చువల్ మా ప్లాన్లో ప్యాంగాంగ్ ఉంది, బట్ నిన్న జరిగిన సీన్ తెలుసు కదా, సో థాంగ్సేలో ఆగాల్సి వచ్చింది. మా బ్యూటిఫుల్ హోమ్ స్టే బయట వ్యూ, సీ ద బ్యూటిఫుల్ స్నో పీక్స్. సో ఈరోజు మా డెస్టినేషన్ హన్లే. కానీ ప్యాంగాంగ్లో కాసేపు ఉండి ఆ తర్వాత హన్లే వెళ్తాం. So that's the plan for today. By petrol bunk? पेट्रोल पंप हुआ है, ऐसा जाना है, ऐसा जाना है. Okay. Okay, okay. See the beautiful village of Thangsay. నిన్న నైట్ మాత్రం కాస్త ఎక్కువ అడ్వెంచర్ అయిపోయింది. అండ్ వన్ మోర్ థింగ్, నిన్న జరిగిన అడ్వెంచర్ వల్ల తెలుసుకుంది ఏంటంటే, తెలియని రూట్స్లో ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సోలోగా అయితే వెళ్ళకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే, యూజువల్గా అసలు తెలియని రూట్స్లో వెళ్ళకపోవడం మంచిది. రెగ్యులర్గా అందరూ యూజ్ చేసే రూట్ వెళ్ళండి. మేము కొన్ని కిలోమీటర్స్ సేవ్ చేయొచ్చని వేరే రూట్ తీసుకున్నాం. అది చాలా పెద్ద టఫెస్ట్ రిస్కీ జాబ్ అయిపోయింది. సో డోంట్ డూ దట్ మిస్టేక్. ఇంకా బైలాక్ మేము దారిలో కొంతమంది రైడర్స్ మీట్ అయ్యాం. అందరూ మీట్ అయ్యి అదే రూట్లో వెళ్ళడం వల్ల ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నాం. ఇన్ కేస్ అలా లేకపోయింటే మాత్రం నేను కానీ సోలోగా ఉండంటే చాలా ఇబ్బంది అయ్యేది. సో దట్స్ ఇట్. లదాఖ్ ఈజ్ నాట్ ఈజీ ఫర్ సోలో రైడర్స్. సో టేక్ కేర్. ముందైతే డిస్కిట్లోనే లాస్ట్ పెట్రోల్ బంక్ ఉండేది ప్యాంగాంగ్ హన్లే ఉమ్లింగ సర్కిట్కి. ఇప్పుడు అలా కాదు, థాంగ్సేలో కూడా ఓపెన్ చేశారు. కాబట్టి మీకు చాలా అంటే చాలా సేఫ్ పెట్రోల్ పరంగా. ఓకే, పెట్రోల్ 104. యూజువల్ చెప్పాలంటే ఇలాంటి కొండల ఏరియాలోనే రేట్లు ఎక్కువ ఉండాలి, ఎందుకంటే చాలా దూరం ట్రావెల్ చేసి పెట్రోల్ ఇక్కడ తీసుకొస్తారు. కానీ ఇక్కడే తక్కువ ఉంది, పని సైడ్ ఎక్కువ. ఫోక్స్, నౌ వి ఆర్ ఇన్ the world's highest altitude retail outlet petrol station in the world. చూరా, ప్రపంచంలోనే ఎత్తైన ప్లేస్లో ఉన్న పెట్రోల్ పంప్ ఇదే. 12,933 feet. See beast here in the world highest petrol pump. So now our bike tanks are full. Now heading towards Pangong. ఇలా కొండల మధ్యలో స్ట్రైట్ రోడ్ డ్రైవ్ చేస్తే అసలు పీస్. లదాఖ్ ల్యాండ్స్కేప్స్ ఆల్వేస్ చేంజెస్. ప్రతి కొన్ని కిలోమీటర్స్కి మారుతూ ఉండే ల్యాండ్స్కేప్స్ కాసేపు
పచ్చని గడ్డిలా కనిపిస్తాయి, కాసేపు ఎడారిలా, మళ్ళీ సడన్గా వాటర్ ఫ్లోస్. ఆల్ దీస్ టెల్స్ యూ న్యూ స్టోరీ ఈచ్ మైల్. Got a beautiful drone shots in this scenic road. ఇలాంటి సీనిక్ రోడ్స్ మెయిన్లీ మీకు ఎక్కడంటే ఇలాంటి దొరుకుతాయి. లదాఖ్ లే సిటీ స్టార్ట్ అయ్యే ముందు ఇలాగే ఒకటి చాలా పెద్ద స్ట్రైట్ రోడ్ ఒకటి కనిపిస్తుంది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ హిల్ దగ్గర. అండ్ నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే డిస్కిట్ విలేజ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మెయిన్ హైవే నుంచి లెఫ్ట్కి తీసుకుంటే అక్కడైతే అసలు వండర్ఫుల్ స్ట్రైట్ రోడ్, ఎదురుగా పెద్ద మౌంటైన్స్, వెరీ మచ్ బ్యూటిఫుల్ సీనిక్ రోడ్. అసలు అది జర్నీ ఈజ్ ఆల్వేస్ మోర్ బ్యూటిఫుల్ దెన్ డెస్టినేషన్. అలాంటి బ్యూటిఫుల్ జర్నీలో నేను ఎదురు చూస్తున్న బ్యూటిఫుల్ ప్లేసే. సీ ద ఫస్ట్ ప్యాంగాంగ్ వ్యూ. ఇంకొన్ని ఫ్యూ మీటర్స్లో మనం ప్యాంగాంగ్ని క్లియర్గా చూడబోతున్నాం. రెడీ టు సీ ద ప్యాంగాంగ్ వ్యూ. సీ దిస్ ఈస్ ద ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ప్యాంగాంగ్ లేక్. చూడండి ఎంత బ్లూ కనిపిస్తుందో. ఇప్పుడు ఈ సిటీస్ అండ్ ట్రాఫిక్ మధ్యలో ఉండే నాకు సడన్గా ఇలాంటి ప్లేస్ చూసేసరికి రియల్లీ ఐ ఫెల్ట్ ఐ వాజ్ ఇన్ అ డిఫరెంట్ వరల్డ్. లేక్ని ఇంకా దగ్గర నుండి ఎక్స్పీరియన్స్ చేయాలని, దాని పక్కనే డ్రైవ్ చేస్తూ వెళ్ళాలని. నౌ వీఆర్ టేకింగ్ సమ్ ఆఫ్ రోడ్. లేక్ దగ్గర నుండి వెళ్ళడానికి అన్ని విషయాలు దూరం నుండి ఈజీగానే కనిపిస్తాయి, కానీ నేను దగ్గరికి వెళ్ళాకే too much off-road. Extreme off-road అసలు. అసలు ఇక్కడ రోడ్డే లేదు సరిగ్గా. అడ్వెంచర్ బైక్స్ కాకుండా ఇంక ఏ బైక్స్ అయినా ఇలాంటి రోడ్లో రావడం చాలా కష్టం. ఈజీగా సాగిపోయే జర్నీస్ ఎక్కువ కాలం గుర్తుండవు, అలాగే ఎక్కువ కాలం కొనసాగు. అది రోడ్ ట్రిప్ అయినా లేదా లైఫ్ ట్రిప్ అయినా. చివరికి మా కష్టానికి ఫలితం ఇలా దొరికింది. కొన్ని మెమరీస్ మనతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అలా ఈ లేక్ కూడా చాలా కిలోమీటర్స్ మాతో పాటు ట్రావెల్ చేసింది. See the beautiful Ladakh. మనకి చాలా కిలోమీటర్ల వరకు ఈ లేక్తో పాటు అలా ట్రావెల్ చేస్తాం. బ్యూటిఫుల్ రోడ్, బ్యూటిఫుల్ లేక్, బ్యూటిఫుల్ మౌంటైన్స్, బ్యూటిఫుల్ స్కై. వావ్, ఎందుకంటే బ్యూటిఫుల్ లొకేషన్ ఇంకే ఉంటుంది. సీ ద బ్యూటిఫుల్ మేరక్ విలేజ్. ఇది మేరక్ విలేజ్ అనమాట. ఈ లైన్లో అలాగా మాన్, మేరక్, స్పాగ్మక్ అనే కొన్ని విలేజెస్ ఉన్నాయి. అందులో ఇది ఒకటి. ఇలా ప్రతి విలేజెస్లోనే మీకు హోమ్ స్టేస్ అండ్ ఎవ్రీథింగ్ దొరుకుతాయి. హోమ్ స్టేస్, టెంట్స్, క్యాంపింగ్ అన్నీ చేయొచ్చు. వీళ్ళ విలేజ్ అంత బ్యూటిఫుల్ విలేజ్. ఎదురుగా పెద్ద లేక్, గ్రీనరీ, మౌంటైన్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉండదో. ఇక్కడ చలి కూడా అంతే గట్టిగా ఉంది. ఇప్పుడు మనకి ఇలా చూడడానికి బాగానే అనిపిస్తుంది. వింటర్లో అసలు వీళ్ళకి మామూలు బాధ కాదు. బ్యాక్ సైడ్ అంతా స్నో మౌంటైన్స్. నేను ఎక్కడి వరకు చూసిన విలేజ్లో నెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యూటిఫుల్ విలేజ్. మళ్ళీ కంప్లీట్ ఆఫ్ రోడ్ కరెక్ట్ అయిపోయాం. షుషుల్ దాటాం ఇప్పుడే జస్ట్. అండ్ ప్యాంగాంగ్ లేక్ అంతా చివరికి వదిలేసాం.
హెడింగ్ టువర్డ్స్ హన్లే. ఇంకా ఇక్కడ నుంచి హన్లేకి ఆల్మోస్ట్ 112 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ముందు రోడ్డు ఎలా ఉంటుందో తెలియదు. ఎక్కడైనా కానీ వాటర్ క్రాసింగ్ వచ్చిందంటే ఇంక చాలా తలనొప్పి. కంపల్సరీ వాటర్ క్రాసింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. చాలా కిలోమీటర్ల నుంచి సేమ్ ఇదే రోడ్లో డ్రైవ్ చేస్తున్నాం. చూడండి, కంప్లీట్ ఆఫ్ రోడ్, చాలా ఫ్లాట్ సర్ఫేస్ ఏరియా అనమాట. అటు ఇటు కొండలు దూరంగా అసలు రోడ్డు బాగోతుంది అనుకుంటే ఇంకా దారుణంగా మారిపోయింది. ఆ బ్యాక్ పరిస్థితి చూడండి, ఈ ఆఫ్ రోడ్ చేసి అలా సైడ్ అయిపోయింది. ఇక్కడ చిన్నగా నడిచినా సరే చాలా ఎక్కువ ఆవేశం వస్తుంది. పర్లేదు కదా, అంటే ప్రస్తుతానికి ఎన్ని కిలోమీటర్ల వరకు రోడ్ ఇలానే ఉంది? లోమాకు ఒక 5 కిలోమీటర్స్ వరకు ఇంతే ఉంది. 5 కిలోమీటర్స్ రూట్ అయితే క్లారిటీగా ఉంది కదా? ఓకే ఓకే. ఇదేంటి ఇది, దీంట్లోంచి దాకా ఇప్పుడు వాటర్ రివర్ క్రాసింగ్ ఉంది నీకు, సరైన అడ్వెంచర్. ఇప్పుడు ఉమ్లింగ్లో వెళ్తారా బ్రో మీరు? ఉమ్లింగ్లో ఇప్పుడు కాదు, రేపు వెళ్తా. ఇప్పుడు హన్లే వరకు వెళ్ళిపోయి ఉమ్లింగ్లో వెళ్ళావా? ఎలా ఉంది అక్కడ రోడ్డు? ఉమ్లింగ్లో అంటే ఇప్పుడు మేము ఫస్ట్ వెళ్ళడం అయితే దుంతి మీద నుంచి వెళ్ళాం. లోమా వస్తుందా, లోమా బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత లెఫ్ట్ నుంచి వెళ్ళిపోయారా? దుంతి రోడ్ లో ఫుల్ ఆఫ్ రోడింగ్ ఇలాగే ఉంటుంది రోడ్. వాటర్ క్రాసింగ్. ఓకే. ఆఫ్ రోడింగ్ 80 కిలోమీటర్స్ ఉంటుంది. 80 కిలోమీటర్స్ ఉంటుందా? ఆఫ్ రోడింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఒకవేళ మేము హన్లేలో ఆగి అటు నుంచి వెళ్ళాము అనుకో, అయితే ఫోర్టీల పాస్ నుంచి వెళ్ళాలి అది. కానీ ఫోర్టీల పాస్ చాలా చిరాకు వచ్చింది బ్రో. 15 కిలోమీటర్స్ అనేది చూపిస్తుంది. మీరు కొండ ఎక్కుతా ఉంటారు, దిగుతా ఉంటారు, కొండ ఎక్కుతా ఉంటారు, దిగుతా ఉంటారు, కానీ డెస్టినేషన్ 40 పాస్ నుంచి. 40 పాస్ మేము ఉమ్లింగ్లా నుంచి రిటర్న్ హన్లే వెళ్తున్నప్పుడు 40 పాస్ మీద వెళ్ళాము. అవునా? ఏమైతే రాకూడదు అనుకున్నావో అదే వచ్చింది. क्या करें, समझ में नहीं आ रहा है. एक ही आइडिया है, शूज निकाल के चले जाना है. मुझे लग रहा है उतना गहरा नहीं है, वो सामने एक बार देख के आते हैं. ऐसे వెళ్ళాల్సిందే, తప్పదు. సక్సెస్. అబ్బా, షూలు కూడా తడలేదు. అమ్మా, షూలు తడిచిపోయి. షూలు తగ్గడం మాత్రం పక్కా పర్లేదు. మరి आपका अभी तुझे भिगाएगा. चल चल चल, इसका शू गिला नहीं हो रहा है भाई. మళ్ళీ ఎక్కడ పడతానని డౌట్ వచ్చి కెమెరా బ్యాగ్ ముందే తీసి ఇచ్చేసా. చూడండి ఎలా ఉందో. మీకు వాటర్ క్రాసింగ్ చాలా చిన్న విషయంలో కనిపించవచ్చు, కానీ ఇది చాలా పెద్ద విషయం. అంత ఈజీ కాదు. పడ్డామంటే చలికి కాళ్ళు చేతులు పంచాయి. అవి చూడడానికి మీకు కెమెరాలో చాలా చిన్నగా కనిపిస్తాయి, ఏంటి ఈజీగా వెళ్ళిపోవచ్చని, కానీ ఎక్స్ట్రీమ్ టఫ్. ఆ మధ్యలో పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, అవన్నీ లూజ్ రాక్స్. ఒకటైనా కదిలిందా ఇంకా పడ్డమే నీటిలో పడ్డం అంటే మామూలుగా కాదు. ఇక్కడ ఎంత ఎక్స్ట్రీమ్ చలి ఉంటుందంటే, నీటిలో కానీ తడిచామా, బట్టలు తడిస్తే ఇంక ఇక్కడ చల్ల గాలికి ఇంకంతే మన సంగతి. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అది చైనా బోర్డర్. అవతల కొండ అవతలంతా చైనాయే. సో అసలంతా ఆర్మీ క్వార్టర్స్, క్యాంప్స్ అని ఉన్నాయి. చూడండి, సైకిల్ మీద రైడ్ చేస్తున్నాడు, అసలు గ్రేట్. एकदम फास्ट. उधर रुकना नहीं था. नो प्रॉब्लम उठाएंगे आराम से.
अभी ये एरिया में तो उठाना थोड़ा मुश्किल ही है, वो लोग भी चले गए। नो प्रॉब्लम, रुको रुको एक सेकेंड। हाँ मैं ऐसे ही आया, मैं बोला फास्ट फास्ट आओ। नो प्रॉब्लम, उठाएंगे। थोड़ा थकान, को ग्रिप नहीं मिल रहा। 1 2 3 गो। ब्रेक पकड़ा मैं। ओके रुको रुको। यस ఓకే వెళ్ళు, చూడదు ఎలా ఉంటుంది అడ్వెంచర్ అంటే. అంత ఈజీ కాదు లదాఖ్లో ఆఫ్ రోడింగ్ మోటార్ సైకిల్ డ్రైవ్ చేయడం. चॉकलेट नहीं लाया रे, सच में चॉकलेट कुछ नहीं लाया मैंने, होता तो ज़रूर देता। ये ऑन है? हाँ ऑन है। ये ऑफ कर देना, हम दोनों बार एक बार ऑन कर देना। हाँ ऑन किया, ये ऑन है। बोलो इसमें, बोलो कुछ बोलना है तो। हाय। तुम बोलो हाय। हाय। ये वाला? ये वाला भी ऑन है। तीन ठीक है, बाय जूले। Yes. Look at the అడవి గాడిద ఎలా బరువు. ఇక్కడికి వచ్చాక ఈ ఏరియాలో చూసాను ఇలా వైల్డ్ లైఫ్ అంతా అడార్లా ఉంది. సో కంప్లీట్ బ్యాక్ వీల్ అంతా స్లిప్ అయిపోతుంది. కానీ టైర్ ఇరుక్కుపోయిందంటే ఇంకా లేనిపోయిన ప్రాబ్లం. తనకి ఇసుకలో దిగింది మొత్తానికి వీలు. వచ్చింది. ఈ వాటర్ క్రాసింగ్ ఎంత రిస్కీయో ఈ శాండ్ క్రాసింగ్ కూడా అంతే రిస్కీ. మొత్తం వీల్ అటు ఇటు ఇసిరేస్తుంది. ఇక్కడ చాలా సాఫ్ట్ శాండ్, లైక్ ఎడారిలో ఉన్న శాండ్లో ఉంటుంది. ఇప్పుడు మీరు పక్కన చూస్తుందంతా ఇండస్ రివర్. విండ్ ఎంత ఫాస్ట్గా వస్తుందంటే బైక్ని అటు ఇటు ఇసిరేస్తుంది, అంత ఫాస్ట్గా వస్తుంది అన్నమాట విండ్. Look at the beautiful sunset. The sky చూడండి, మొత్తం పెయింటింగ్ చేసినట్టుంది. బ్యూటిఫుల్. చలి చాలా స్టార్ట్ అయిపోయింది. వింటర్ గ్లౌస్ ఉన్నా సరే లోపలికి చేతులు చల్లగా అనిపిస్తున్నాయి. బ్యూటిఫుల్ సన్సెట్, అమేజింగ్ ల్యాండ్స్కేప్స్, మర్చిపోలేని మెమరీస్తో ఈరోజు మా డే ముగిసింది. కానీ ఈ జర్నీ కాదు.